గణేష్ అందరికైతే ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. ఈరోజు అయితే 14th ఆగస్ట్ అనమాట. మొత్తం అప్డేట్ అయితే కవర్ చేస్తాను. మన ఎపిసోడ్ వచ్చేసి 10th ఎపిసోడ్ అనమాట. ఈరోజు ఏం అప్డేట్ ఉంటుందో మొత్తం అయితే కవర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. జై శ్రీ గణేష్ అందరికైతే ఈరోజు అయితే ఆగస్టు 14 అన్నమాట. రేపు అయితే ఆగస్టు 15 15 ఆగస్ట్ అనమాట, ఇండిపెండెన్స్ డే. ఈరోజు అప్డేట్ ఏముందంటే మన వినాయకుని ఫేస్కి అయితే డీటెయిలింగ్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. 3rd లేయర్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత 4th లేయర్ పని అయితే స్టార్ట్ చేస్తారట. ఈరోజు నైట్ లేకుంటే రేపటి కల్లా ఆ పనులు కూడా షురు అయిపోతుంది. దాని తర్వాత పెయింటింగ్ పని అయితే జోర్దార్గా మొదలవుతుంది. మన వినాయకుని పైన అయితే శేషనాగ్ నాగ్ ఇంకా ముకుట్తోని అంతా అయితే రెడీ అయిపోయింది. దానికి కూడా డీటెయిలింగ్ అయితే ఇప్పుడు ఇస్తుండ్రు. మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. మొత్తం అయితే వర్క్స్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి. 100% మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం అక్కడక్కడ డీటెయిల్స్ అయితే మిగిలిన్నాయి. ఇక్కడ కింద అయితే రైట్ సైడ్కి అయితే ఒక నజర్ వేసుకుంటే మన విగ్రహాలు అయితే పూర్తిగా అయితే రెడీ అయిపోయినాయి. నిన్న నైట్ అప్డేట్లో అయితే కొంచెం ఇక్కడ ధోతి అయితే వేస్తుండ్రు. ఇప్పుడైతే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. మన విష్ణు భగవాన్ కానివ్వండి, లక్ష్మీమాత కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, మొత్తం అయితే డీటెయిల్స్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విగ్రహాలకైతే 4th లేయర్ జ్యువెలరీతోనైతే సింగారిస్తారంట. మొత్తం జ్యువెలరీ వేసి కవరింగ్ అయితే చేస్తారంట. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, అది కూడా స్టార్ట్ చేస్తారంట. దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా స్టార్ట్ చేసి విగ్రహాల ముంగట అయితే ఒక కమాన్ లెక్క అయితే డిజైన్ అయితే వేస్తారంట. అది కూడా ఈరోజు అయితే స్టార్ట్ అవుతుంది. మన వినాయకుని పాదాల దగ్గర చూసుకుంటే ఇక్కడ రాహు కేతు కింద అయితే ఒక డీటెయిలింగ్ అయితే ఇచ్చిర్రు. కొంచెం 3rd లేయర్ డీటెయిలింగ్ అయితే ఇచ్చిర్రు. మన రాహుకేతు విగ్రహాలకైతే ఇంకా ఏమైతే డీటెయిలింగ్ గీయలేదు 3rd లేయర్ది. మన బాలరాముడికి కూడా అంతే కొంచెం చేసి అయితే వదిలిపెట్టేశారు. అది కూడా చేస్తారంట. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అదైతే తెలీదు. ఈరోజు నైట్ వరకు అయితే అది కూడా స్టార్ట్ అవుతుంది. మన లుంగి వినాయకుడి లుంగికి కూడా 3rd లేయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మొత్తం వర్క్స్ అయితే ఫాస్ట్గా అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే ఫెస్టివల్కి ఇంకో 25 డేసే మిగిలింది. చాలా తక్కువ టైం అయితే మిగిలింది. మన ఖైరతాబాద్ పెద్ద గణేష్ గురించి అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్ మీద వస్తూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకైతే వచ్చేస్తుంది. జై శ్రీ గణేష.